కంప్లీట్ అయిపోయాయండి. ఇదిగోండి మేమైతే టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం అన్నమాట. ఇంటి నుంచి బయటికి వస్తున్నాము. బయటకు వచ్చినప్పుడు కొంచెం వీడియో తీయమంటే అలా తీశారు. చూడండి ఇంటి నుంచి బయటకు వచ్చేసామన్నమాట. టెంపుల్కి వెళ్ళడానికి అందరం రెడీగా ఉన్నాము. టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నామండి. ఆ చుట్టూ వాతావరణం అయితే మాత్రం చాలా బాగుంది. ఇది ఎక్కడో కాదండి, ఇక్కడ మా దిమిలి అంటే మీకు కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. ఎరుమండలం అటు సైడ్ ఉంది కదా, కొత్తూరు ఎరుమండలం నివగం అటు సైడ్ ఉంది దిమిలి అనమాట. మా ఆయన వాళ్ళ తాతగారి ఊరు, మా అన్నయ్య వాళ్ళ పాప అనమాట. మెచ్యూర్ అయ్యింది. ఇంకోండి టెంపుల్కి అయితే వచ్చేసాము. తులసమ్మకు దీపాలు పెట్టేసామండి. శివాలయం లోపలికి అయితే వెళ్ళిపోయాము. దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. మేము వెళ్ళేటప్పటికే 11:30 అయిందండి. దర్శనం చాలా బాగా అయిపోయింది. వెళ్ళినప్పటికి ఎవరు లేరు, మేమే ప్రశాంతంగా దండం పెట్టుకున్నాము. పాపతో కూడా పూజ చేయించాము. గుడిలో పూజ చేసింది. చూసారా శివయ్య. ఊర్లో గుళ్ళు చాలా బాగుంటాయండి. ప్రశాంతంగా దండం పెట్టుకొని పూజ చేయొచ్చు. అభిషేకాలు కూడా చేసుకున్నామండి. పాపకి అలా అలా కొంచెం స్టైల్స్ తీసాము. పిక్స్ అయితే నవ్వమంటే మేనకోడలు అస్సలు నవ్వట్లేదు. అలా అలా కొంచెం ఫొటోస్ అయితే తీసాము. ఇగోండి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు అండి. కోడల పిల్లతో ఒక ఫోటో అయితే తీసేసుకున్నాను నేను. ఎందుకంటే నేనే రెడీ చేశాను అనమాట పాపకి. టెంపుల్ నుంచి బయటకు వచ్చి ఫొటోస్ అయితే కొంచెం తీసుకున్నాము. చూస్తున్నారా మా వదినలు వీళ్ళిద్దరూ. మా అన్నయ్య చూడండి ఎలా చూస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే టెంపుల్ కి వచ్చాము. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇగోండి ఇంటికైతే వెళ్తున్నాము. ఇక్కడ అంతా వాతావరణం బాగుందని కూడా బాగా కొట్టింది అనమాట. మా అక్క మా వదిన హాయ్ చెప్తున్నారు మన సబ్స్క్రైబర్స్ అందరికి. ఇగోండి మా వదినమ్మ చూసారా హాయ్ చెప్తుంది. ఓకేనా, వీడియో అయితే అయిపోయింది. బాయ్ బాయ్.